చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య యాక్చువల్లీ బీఆర్ఎస్లో గెలిచారు, బట్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. చేవెళ్ళ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది హైదరాబాద్కు సమీపంలో ఉంటుంది. రంగారెడ్డి హైదరాబాద్లో కీలక ప్రాంతం కావడంతో ఇక్కడ రాజకీయాలపైన అందరిలో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో దిగినటువంటి కాళే యాదయ్యకు 76,218 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్కు 75,950 ఓట్లు వచ్చాయి. కేవలం 268 ఓట్లు మాత్రమే, చాలా స్వల్ప ఓట్లు ఇవి. కేవలం 268 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో కాళే యాదయ్య గట్టెక్కారు. సో ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 38.73%. అయితే ఆ తర్వాత యాదయ్య కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. సో దీంతో ఆయన కాంగ్రెస్లో జాయిన్ కావడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. మరి తక్కువ మెజారిటీతో గట్టెక్కిన కాళే యాదయ్య ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో తన గ్రాఫ్ పెంచుకున్నారా? ఆయన చేస్తున్న పనులకు జనం ఇచ్చిన మార్కులెన్ని? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలిన విషయాలు ఏంటో మనం చూద్దాం. చాలా తక్కువ మెజారిటీతో ఆయన గెలుపొందారంటే దాదాపుగా ఇక అదృష్టవశాత్తు గెలిచినట్టే చెప్పుకోవచ్చు. కేవలం 268 ఓట్ల స్వల్ప మెజారిటీతోటి. సో ఈయనకు చెప్పినటువంటి బిగ్ టీవీతో చెప్పినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి జనం చూద్దాం. ప్లస్ పాయింట్స్: గ్రౌండ్ లెవెల్లో చురుగ్గా ఉంటారు యాదయ్య. ప్రారంభోత్సవాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, కీలకంగా ఉంటారు. ఏమైనా చిన్న చిన్న ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే ప్రైవేట్ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, కీలకంగా ఉంటారనేది. ప్రజలతో కనెక్టివిటీ కంటిన్యూగా ఉంటుంది. తర్వాత హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తుంటారు. హాస్పిటల్స్ సౌకర్యాల గురించి కూడా ఆయన ఎంక్వైరీ చేస్తుంటారు అనేది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, జనం సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తుంటారు. చేవెళ్ళ ఇండస్ట్రియల్ పార్కు పనులు కొనసాగింపు. చేవెళ్ళ ఇండస్ట్రియల్ పార్క్ అనేది చాలా వేగంగా అక్కడ పరిశ్రమలు అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది. చేవెళ్ళ ఇండస్ట్రియల్ పార్క్ అంటే అక్కడ షాబాద్ దగ్గర ఉంటుంది. అది చందనవెల్లిలో దాదాపు కొన్ని వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఏర్పాటు కాబోతుంది. దాని ద్వారా కొన్ని వేల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు చేస్తుంటారు కాళే యాదయ్యకి. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్, షాబాద్ మండలంలో వస్త్ర బ్యాటరీ తయారీ యూనిట్లు. చేవెళ్ళ మండలంలో వస్త్ర పరిశ్రమ ఏర్పాటుపై చొరవ. ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో పరిశ్రమలకు చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ పారిశ్రామిక పార్క్ డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, తర్వాత ఇట్లా దాంట్లోనే వస్త్ర పరిశ్రమ, తర్వాత బ్యాటరీ తయారీ పరిశ్రమ, అలాగే చేవెళ్ళ మండలంలో వస్త్ర పరిశ్రమ, ఇవన్నీ కూడా వాడి ఏర్పాటుకి పడేటువంటి అడుగులు కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్గా మారాయి. నెక్స్ట్, వరుసగా ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అది కూడా ప్లస్ పాయింట్గా కలిసి వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా అవి కూడా క్లియర్ చేయించడంలో కాళే యాదయ్య ముందుంటారనేది నియోజకవర్గ ప్రజలు మనకు చెప్పినటువంటి ప్లస్ పాయింట్స్. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ మనం చూసాం. బిగ్ టీవీతో ఏం చెప్పారు కాళే యాదయ్యకి సంబంధించిన మైనస్ పాయింట్స్? జనంలో న్యూట్రల్ ఇమేజ్తో కష్టం. అంటే కొంచెం న్యూట్రల్గా ఉంటారు. దేనిపై వైఖరి అనేది న్యూట్రల్గా ఉండడం వల్ల కూడా కొంచెం జనంలో రకమైనటువంటి ఒపీనియన్ ఒకటి ఉంది. అలాగే పార్టీ మారడంతో పెరిగిన నెగిటివిటీ. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు, గెలుపొందారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో జనంలో నెగిటివిటీ పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల సహజంగా కొంత నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎమ్మెల్యే అనుచరులకే కీలక పదవులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనతో వెళ్ళినటువంటి ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళకే కీలక పదవులు రావడం కూడా తన చుట్టూ ఉన్నటువంటి క్యాడర్లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంది. నెక్స్ట్, అసెంబ్లీలో సమస్యల ప్రస్తావన ఏది? కొత్త రోడ్ల నిర్మాణము, రిపేర్లలో ఆలస్యాలు. అసెంబ్లీలో సమస్యల ప్రస్తావన అనేది పెద్దగా కనిపించట్లేదు. కాళే యాదయ్య వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడట్లేరు అనేది జనం చెప్పే మైనస్ పాయింట్స్. అలాగే కొత్త రోడ్ల నిర్మాణం, తర్వాత పాత రోడ్లు ఏమైనా ఉంటే వాటి రిపేర్లు చేయడంలో కూడా అలసత్వం కనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసినాం. కాళే యాదయ్యకి సంబంధించి కాళే యాదయ్య నుంచి చేవెళ్ళ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారా నియోజకవర్గ జనం కోరుకుంటున్నది ఏంటి? మూసీ నీటి నిల్వకు చెక్ డ్యామ్లు కావాలి. మూసీ ప్రాజెక్ట్ అనేది, మూసీ కాలువ అనేది అక్కడి నుంచి మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి అవతల నుంచి అంతే హైదరాబాద్ సమీపంలో చేవెళ్ళ ఉంటుంది కాబట్టి ఆ మూసీ అక్కడ కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ మూసీలకు సంబంధించి, ఆ మూసీ నీటి నిల్వకు సంబంధించి చెక్ డ్యామ్లు కావాలి అనేది జనం ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చాలా అవకాశాలు ఉంటాయి. ఆ యువతకి అక్కడ నైపుణ్య శిక్షణ ఇస్తే కనుక భవిష్యత్తులో తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాకుండా వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్గా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని కోరుకుంటున్నారు. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం కోరుకుంటున్నది ఏంటో చూసాం. సో చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్యకు అక్కడి జనం ఇస్తున్నటువంటి
స్కోర్ ఎంత, అక్కడ జనం ఒపీనియన్ ప్రకారం బిగ్ టీవీ ఎంత స్కోర్ ఇస్తుంది ఆయనకి అంటే మనం చూస్తున్నాం అనుకూలం 31%, వ్యతిరేకం 41%. వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. తటస్థం 28%. చాలా తక్కువనే అనుకూలంగా మనకు కనిపిస్తుంది. అనుకూలం కంటే వ్యతిరేకత ఎక్కువగా ఉంది. సో చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు మీకు మాత్రం చాలా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉంటే కనుక మీ అనుకూలం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వ్యతిరేకత పెరిగి ఉంది. కాబట్టి చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు మీ జనం మీకు ఇచ్చిన స్కోరు ఎంత అంటే కేవలం 31% మాత్రమే.